నాకు తెలిసిన ఒక 2 సిట్యుయేషన్స్ చెప్తాను. అవి ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, బాగానే ఉంది. మీరిద్దరు పెళ్లి చేసుకునేంత దూరం వెళ్ళారంటే, మీరు ఎంత ప్రేమించుకోకపోతే మీ ఇద్దరు పెళ్లి చేసుకునేంత పొజిషన్కి వెళ్తారు. బట్ ఎందుకని చిన్న చిన్న రీజన్స్కి, చిన్న చిన్న కారణాలకి చాలామంది డైవర్సుల దాకా వెళ్ళిపోతున్నారు. డైవర్స్ తీసుకొని ఏదైనా సాధిస్తారా? ఇప్పుడు ఒక అబ్బాయి డైవర్స్ తీసుకున్నా ఇంకొక అమ్మాయిని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే. ఒక అమ్మాయి డైవర్స్ తీసుకున్నా ఏదో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. దీనివల్ల మీ లైఫ్లో ఏమైనా హ్యాపీనెస్ ఉంటుందా? మీరు ప్రేమించేటప్పుడు ఉన్న అండర్స్టాండింగు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఉండట్లేదు అండర్స్టాండింగు? అబ్బాయిలు కూడా నేను చాలా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ప్రేమించే ముందు మీ గర్ల్ ఫ్రెండ్ని ఒకడు చూశాడంటే, వాడు ఎందుకు చూశాడు, ఏంటి, వాడెవడు, వాడెక్కడ, వాడు ఆ అమ్మాయి కోసం మీరు అంతలావున తెగిస్తారు కదా. మిమ్మల్ని నమ్మి ప్రేమించిన వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలో మరి నువ్వు చూసుకోవాలి బ్రదర్. చిన్న చిన్న గొడవలు ఉంటాయి కామన్గా. ఆ గొడవలు డివోర్స్ దాకా వెళ్ళిపోతే లైఫ్లు స్పాయిల్ అయిపోతున్నాయి కదా అందరివి. అమ్మాయిలు కూడా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే, నువ్వు మీ ఇంట్లో వాళ్ళని కాదని మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోనో ఆ అబ్బాయి మీద అంత నమ్మకం పెట్టుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్న దానివి చిన్న చిన్న సిల్లి సిల్లి రీజన్స్కి ఎందుకమ్మా డివోర్సుల దాకా వెళ్ళడం? డివోర్సులు తీసుకోవడం వల్ల మీకు ఏం బెనిఫిట్ ఉంది చెప్పండి? లైఫ్ లాంగ్ కలిసి ఉందామని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు డివోర్స్ కావాలి, అది కావాలి, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని నువ్వు అడగడం, ఆ అబ్బాయి నువ్వు అది చేసావు, ఈ అది చేసావు, నువ్వు ఇద్దరు గొడవ వేసుకోవడం. లైఫ్లో కామన్గా గొడవలు అనేవి సహజ జీవితం. గొడవలు అనేవి ఎప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ గొడవల్ని ఎవరో ఒకరు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఈగోస్కి తీసుకుంటే లైఫ్లు అనేవి తెలియకుండానే స్పాయిల్ అయిపోతాయి. దయచేసి చెప్తున్నాను, నా ఒక స్మాల్ సజెషన్స్ నా సిస్టర్స్కి, నా బ్రదర్స్కి. ఏదైనా ప్రాబ్లం ఉంటే థర్డ్ పర్సన్ ఎంటర్ కానివ్వకుండా, మిడిల్ పర్సన్ ఎవరు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ ఇద్దరు కలిసి మీ ఇద్దరు కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీ యొక్క హ్యాపీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేసేదానికి ట్రై చేయండి మ్యాక్సిమం కుదిరితే. చాలా మంది చూశాను, నా ఫ్రెండ్స్లో చాలా మందిని, బయట వాళ్ళని చాలా మందిని చిన్న చిన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ లేకపోవడం వల్ల చాలా డివోర్సెస్ తీసుకొని లైఫ్ అన్ని స్పాయిల్ చేసుకుంటారు. ప్లీజ్ ఫ్రెండ్, దయచేసి ఇలా చేయకండి ఎవరు. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. ఇది నా సజెషన్ కాదు, నా చిన్న ఇంటెన్షన్ మీకోసం చెప్తున్నాను.